ప్రధాన నాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతనికి నేను 18వ కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. బైబిల్ ప్రకారంగా నార్మల్గా తీర్పు అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధ తండ్రి అయిన దేవుడు ఉంటారు, ఒకవైపు గొర్రెలు ఉంటాయి, ఒకవైపు మేకలు ఉంటాయి, అది తీర్పు. ఓకే, వెరీ గుడ్, మొత్తానికి గుర్తుంది. ఈరోజు ఈ కీర్తన గురించి చిన్న పరిచయం చెప్తాం అనుకుంటున్నాను. నేనైతే చిన్న ప్రార్థన చేస్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మాతో ఉన్నావు ప్రభావ, ఎటువంటి గలిబిలి లేకుండా పిల్లల్ని మీరే క్రమశిక్షణలో పెట్టండి. అందరం కూడా వాక్యం శ్రద్ధ నువ్వు మాట్లాడే మాటల్ని హృదయానుసారం గ్రహించడానికి సహాయం చేయాలని చేస్తున్నాం విన్నాము. ఈరోజు ఈ కీర్తన ద్వారా మనం దావీదు చరిత్రని గుర్తు చేసుకుంటాం. దావీదు పేరు విన్నారా? దావీదు పేరు విన్నారా? ఎవరండి దావీదు? ఆదివారం వెనక అక్కడ కూర్చుంటాడు, అక్కడే కదా దావీదు గురించి చూద్దాం. అసలు ఈ కీర్తన హెడ్డింగ్ లో ఏముందో ఒకసారి చదువుతాం. ప్రధాన గాయకునికి అంటే దేవునికి యెహోవా దాసుడైన దేవుని దాసుడైన దావీదు రాసిన కీర్తన. ఎందుకు రాశాడు ఈ కీర్తన గానము అంటే, అతని శత్రువులందరి చేతిలో నుండి, మొదటిగా గుర్తుంచుకోండి, అతని శత్రువులందరి చేతిలో నుండి, రెండవదిగా సౌలు చేతిలో నుండి దేవుడు అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యాన్ని రాశాడు. మొదటిది ఏంటంటే దావీదు ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడండి? మొదటిగా శత్రువుల చేతిలో నుండి తప్పించినందుకు, రెండవదిగా సౌలు చేతి నుండి తప్పించినందుకు దావీదు రాసిన కీర్తన. వాక్యం మీద ధ్యానం. అయితే మనకి దావీదు గురించి తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. అంటే బహుశా దావీదు ఎప్పుడు రాసి ఉండొచ్చు ఈ కీర్తన? ఎప్పుడు రాసి ఉండొచ్చు? అలాని కాదు, దావీదుకి ఇంకా పెళ్లి కాకముందు, దావీదు యవ్వనంలో ఉన్నాడు అలా. ఓకే, ఏజ్ గురించి అడిగాడు. ఎప్పుడు రాసిందంటే బాధలో రాసి. ఓకే, దావీదు జీవిత చరిత్రని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బెత్లెహేము అన్న గ్రామం పేరు విన్నారా? కృపక్క, బెత్లెహేం పేరు విన్నావా? బెత్లెహేములో నుండి వచ్చిన ఒక మనిషి పేరు చెప్పు. యేసుక్రీస్తు ప్రభువారు. వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్. ఇంకా బెత్లెహేములో ఇంకెవరు లేరండి మనుషులు? యేసుక్రీస్తు రావు అక్కడే ఉన్నారు కదా. ఓకే ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఇంకొకరి పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పేరెంట్స్ అంటారు. ఓకే, వాళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో దావీదు జీవిత చరిత్ర మనం చూసినట్లయితే యెషయి అన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరండి? చెప్పగలరా? యెషయి కదా. ఎస్ఐ కాదండి. ఎస్ఐ అంటే ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి పోలీసులు ఎస్ఐ ఉంటారు కదా, అలాగే. కాకపోతే యెషయి అన్న వ్యక్తికి 8 మంది కుమారులు. 8 మంది కుమారుల్లో అందరిలో చిన్నవాడు అంటే ఎన్నో అబ్బాయి? మొదటి అబ్బాయా? 8వ అబ్బాయి. 8వ అబ్బాయి లాస్ట్ అబ్బాయి. అందరిలో చిన్నవాడు అంటే 8వ అబ్బాయి. మీ ఇంట్లో 2 కానీ 3 కానీ 4 కానీ ఎంతమంది అంటే పిల్లలు ఉన్నది, అందరికంటే ముద్దుగా ఎవరిని చూస్తారు కదా? ఏ ఇంట్లోనైనా అది మాత్రం ఉంటాయి కదా, చిన్నవాళ్ళే బాగా ముద్దుగా చూస్తారు కదా. కానీ ఇక్కడ యెషయి కుటుంబంలో మాత్రం దావీదును వాడు ముద్దుగా చూడలేదండి కదా. అసలు మన కుటుంబాన్ని పరిశీలన చేసి దావీదు కుటుంబాన్ని పరిశీలన చేస్తే ఎంత విచిత్రం, ఎంత వ్యతిరేకంగా ఉంది.
మన ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవుడు అక్కకి అన్నయ్యకి ఆ జ్ఞానేష్ ఇచ్చాడు కాబట్టి అంత బుద్ధిగా చూస్తారు. ఏమో ముందు జ్ఞానేష్ తర్వాత ఇంకెవరైనా పుడితే అంత బుద్ధిగా ఈ అబ్బాయిని చూస్తారా? ఆ చిన్నోడినో చిన్న పాపనో చూసుకుంటారు. ఇన్కేస్ దేవుడు ఇస్తే. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ముద్దుగా ఎవరిని చూస్తారు? ఏమైనంటే ప్రతి దీనికి కూడా ఒక్కటే కారణం, వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్తారు? ఈ అమ్మాయినే చూస్తారు. అవునా కదా? చిన్నవాళ్ళనే చూస్తారు. కానీ దావీదు కుటుంబంలో అలా దావీదు వాళ్ళు చూడలేదండి. ఎందుకని ఉండొచ్చు అలా? వాళ్ళు చూసి చూసి విషయం ఏంటంటే, దావీదు అందరిలో చిన్నవాడైనప్పటికీ కూడా దావీదులో మేబీ అంత టాలెంట్ తన చిన్నతనంలో లేకపోయి ఉండొచ్చు. మరి ఏ కారణాలో మనకు తెలియదు. లేకపోతే అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి పిల్లలను పెంచడం ఎంతో కష్టమై ఉండొచ్చు. ఆ కష్టంలో మరలా ఈ వీడిని మేమేం పెంచుతాం? పెద్దవాళ్ళందరూ, అన్నలందరూ కూడా చక్కగా సైన్యానికి బయలుదేరి కొంతమంది వృద్ధులు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని బలముగా తయారై ఎత్తుగా తయారై ఎలా ఉంటే దేనికి పనికి రాకుండా పోతున్నాడే అనేసి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండొచ్చు. గొర్రెల మందని ఇచ్చాడు దావీదు. అలా అయితే ఒప్పుకుంటానండి. నీ ఇంట్లో నువ్వే చిన్నరానివి లేదా చిన్నవాడివి అయి ఉంది, మీ అన్నలందరికీ మీ అక్క అందరికీ కూడా నీ పేరెంట్స్ మంచిగా నువ్వు చదువుకోవాలి స్కూల్కి పంపించి, నువ్వు ఆర్మీకి వెళ్ళు అని చెప్పేసి, నెక్స్ట్ నువ్వు ఉద్యోగం చేయని చెప్పి అటు ఇటు పంపించి నీకు గొర్రెలో గాడిదలో ఎద్దులో ఆవులో లేదంటే గేదెలో కాసుకోవడానికి నీకు ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? నేనైతే ఒప్పుకోను, నిజంగానే ఒప్పుకోను. దావీదు అంత మంచి మనసు కానీ ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని భారమైన గొర్రెల కాపరులు అంటే ఇప్పుడైతే వెళ్ళి తిరిగి మరలా ఒక రోజుకి 2 రోజులు వచ్చేస్తున్నారు. కానీ అప్పుడులో గొర్రెల కాపరులు ఆ పచ్చిమిరపకాయలు ఎత్తుకొని తక్కువ గొర్రెలు ఉంటాయా? ఎన్ని గొర్రెలు ఉంటాయి. అన్ని గొర్రెల్ని తీసుకెళ్ళి ఎన్నో రోజుల తర్వాత తిరిగి మరలా ఇంటికి వచ్చేవారు. అయితే దావీదు జీవితంలో దాన్ని అందరూ తృణీకరించినప్పటికీ కూడా తను దేవుడి నుండి మాత్రం తొలగిపోలేదు. ఈ ఒక్క రిఫరెన్స్ ఒకసారి ఎవరైనా చదువుతారా గట్టిగా? ఈ రిఫరెన్స్ చదవాలి ఎవరైనా? కళ్యాణ్ నువ్వు చదువుచిన రిఫరెన్స్, ఈ రిఫరెన్స్ ఎందుకో కనిపిస్తుంది, బైబిల్ తెరవక్కర్లేదు, ఇక్కడే ఉంది, చదవండి ఒకసారి. నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. హృదయము, మనస్సు, శక్తి, వివేకముతో ప్రేమించాలి. దావీదు ఆ పని చేశాడు కదా. దావీదు దేవుడైన యెహోవానే కాదు, అంత తృణీకరించినప్పటికీ తన అన్నలని కానీ తన కుటుంబస్తులను కానీ తల్లిదండ్రులు కానీ దావీదు ప్రేమించాడు. దావీదుకి ఒక్కటే ఆశ చిన్ననాటి నుండి ఏంటి? ఎలా అయినా యెరూషలేము మందిరం కట్టాలి కదా, మందిరం కట్టాలి. అలాంటి ఆశలు మనకు ఉంటాయా? ఇప్పుడు నేను ఇలా ఉన్న నేను ప్రధానమంత్రి అవుతానా అండి? మనం చెప్పలేము. అవడానికి ఛాన్స్ ఉందా? నార్మల్గా అయితే మన అంచనా ప్రకారం లేదు కదా. కానీ దావీదు అంత మంచివాడు. ఇప్పుడు మనకు ఆ విశ్వాసం ఉంది, పర్లేదు దేవుడి చెందడానికి మనకి ఇప్పుడు విశ్వాసం ఉంది. అప్పట్లో అంత విశ్వాసం ఏముంటుంది? తల్లిదండ్రులు అందరూ వదిలేస్తే అసలే విశ్వాసం ఉంటుందా? దేవుడు అసలు దేవుడు అంటే ఉంటే ఆ తండ్రిని అటు ప్రేమించేలా చేయవద్దు అనేసి మనం అడుగుతాం. సో దావీదు జీవితంలో అందరూ తృణీకరించినప్పటికీ కూడా దేవుడు ఎప్పటికీ దావీదుని తృణీకరించలేదు. దావీదు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా దావీదు చేసిన యుద్ధం ఎవరితో అండి? ఎవరితో చేశాడు? ఎవరితో? జంతువులతో చేశాడు కదా. మొదటిగా గొర్రెల మందలో ఉన్నప్పుడు దావీదు సింహాన్ని, ఎలుగుబంటుని వీటిని చీల్చేశాడు అని చెప్పి ఒకసారి ఇంకో విషయం ఏమంటారంటే, దావీదు ఒకసారి పరవశుడు అయిపోయి పాటలు పాడుకొని కీర్తనలు పాడుకొని ఆ సితారా తమ్ముర వాయించుకుని డ్యాన్స్ వేసుకొని చేసుకుంటే ఒక సింహం వచ్చి, ఈ ఉదాహరణ మనందరికీ తెలిసిందే, మళ్ళా గుర్తు చేస్తున్నాను. దావీదు గొర్రెలు కాస్తూ, ఇదిగోండి ఇవన్నీ దావీదు గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెల్లో అలా దావీదు కాస్తూ ఉండగా అందులో నుండి ఒక గొర్రె పిల్ల తప్పిపోయి అలాగా తినుకుంటూ అలా పక్కకి వెళ్తాయి. అయితే దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ తంబురా సితారా ఏదో అంటారు కదా, దాన్ని ఇలా పట్టుకొని పాటలు పాడుకొని డ్యాన్స్ వేసుకొని అలా పరవశం అయిపోయి అలా ఉండిపోయాడు. ఇంతట్లో పక్క నుండి ఒక సింహం చూసింది.
సింహం చూసి పక్కకు వచ్చిన ఈ యొక్క గొర్రె పిల్లని వదులుతాడా అండి సింహం ఒంటరిగా దొరికితే? గుంపులో వస్తేనే పట్టడానికి ట్రై చేస్తుంది, ఒంటరిగా వస్తే వదులుతుందా? వదలదు కదా. నడపట్టేస్తే ఆ గొర్రె పిల్ల కష్టపడి అరుస్తుంది, దావీదు కాపరి, ఒరే ఒరే అని అరిస్తుండొచ్చు, మనకి తెలియదు దాని భాషలో. కానీ దావీదు వినిపించుకోలేదు, పరవశనైపోయాడు. అయితే చివరిగా నా ప్రాణం పోతుంది కదా అని దేవుడిని మొరపెట్టినప్పుడు దేవుడు ఆ గొర్రెపిల్ల నోరు తెరిస్తే అప్పుడు ఆ గొర్రెపిల్ల దావీదు నా కాపరి అని మాట్లాడినప్పుడు అప్పుడు దావీదు ఆ పర్వతం నుండి పక్కకి వచ్చి వెంటనే వెళ్ళి ఆ సింహాన్ని చూపించండి, మరి సింహాన్ని తినేసాడా? సింహాన్ని జయించి ఆ గొర్రెపిల్లని కాపాడాడు. అటువంటి గొప్ప వీరుడు దావీదు. అయితే దావీదుకున్న ఆశ నెరవేర్చడానికి దేవుడు అద్భుత రీతిగా సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును కనుగొన్న తర్వాత దావీదుకి అప్పటికి అభిషేకం కాలేదు. అభిషేకం కాకుండా దావీదు ఆ యొక్క సౌలు దగ్గరికి వచ్చినప్పుడు విషయం ఏంటి, జరిగిన సంగతి ఏంటంటే సౌలుకి దెయ్యాలు పట్టాయి. ఆ మాట తెలుసా తెలీదా? సౌలు ఎవరండి? రాజుగారు అభిషేకింపబడిన రాజుగారికి దెయ్యాలు పడితే అప్పుడు ఎవరో చెప్పారు, ఏమని, ఇలా దావీదన్న ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి డ్యాన్స్ వేసుకుని పాటలు పాడుకుని కంపుగా ఎత్తి వాయిస్తాడు, అలా వాయించినప్పుడు దెయ్యాలన్నీ పారిపోతున్నాయంట రాజుకి ఆశ కలిగింది. రాజు దావీదుని తీసుకొచ్చి దావీదు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దెయ్యాలు రాజును వదిలి పెట్టడం. ఆ తర్వాత రాజు కొడుకైన యోనాతాను దావీదు కలిపి స్నేహితులుగా ఉండడం, ఇదంతా మనం చూస్తున్నాం. అయితే ఈ కీర్తన ఏ సందర్భంలో దావీదు రాశాడంటే శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దావీదుని దేవుడు తప్పించినప్పుడు, ఆయన రక్షించినందుకు కృతజ్ఞతగా ఈ కీర్తన దావీదు రాయడం జరిగింది. సో దావీదుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నార్మల్గా మనం చూస్తే దావీదుకి అయితే ఎవరు శత్రువులు లేరు. ఆ గొర్రెలు కాసుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన మృగాలే శత్రువులు, ఆ పాములు, సింహాలు, ఆ ఎలుగుబంట్లు అవే దావీదుకి శత్రువులు. వాటన్నిటిని కూడా దావీదు జయించేశాడు. అయితే ఎప్పుడైతే సౌలు దగ్గరికి వచ్చాడో, సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దావీదు ఒకరితో యుద్ధం చేశాడు. ఎవరితోనండి? గొలియాతు. పేరు విన్నారు కదా, దావీదు గొలియాతుని చంపాడు కదా. ఒక సండే స్కూల్ సాంగ్ కూడా ఉంటుంది, ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడు వినలేదండి, చిన్న ఈ సండే స్కూల్ సాంగ్ వినలేదు అంటే మీరు విన్నారండి? ఎలా కొట్టాయి అనేసి ఉంటుంది, ఎలా కొట్టాడు, గిరగిర తిప్పి కొట్టాడు, చిన్న బ్యాట్ గుండ్రకి తిరిగిపోయి మరి చూపించేవారు. సో మొదటిగా దావీదు గొలియాతును గెలిచిన తర్వాత ఎంతో మంది శత్రువులు. ఇప్పుడు రాజుకి సన్నిహితుడు అయ్యాడు కనుక రాజుకి ఎవరైతే శత్రువులో దావీదుకు వాళ్ళు శత్రువులు, వారు అందరి నుండి కూడా దావీదు విజయాన్ని పొందుకున్నాడు. అలాగే ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎంతమంది శత్రువుని గెలిచినప్పటికీ కూడా తిరిగి ఆ రాజే దావీదుకి శత్రువు అయిపోయాడు. సౌలు రాజే దావీదుకి శత్రువు అయిపోయాడు. ఎందుకని శత్రువు అయ్యాడండి? సౌలు రివర్స్ చెప్తాను. ఓకే, వెరీ గుడ్. మా ఇంట్లో ఎప్పుడైనా మా డాడీ నన్ను తగ్గించి మా చెయ్యిని హెచ్చిస్తే నేను ఒప్పుకోను. మీ ఇంట్లో మీరు ఒప్పుకుంటారా? మీ పిల్లలు ఒప్పుకుంటారా? కొన్ని విషయాల్లో ఓకే పర్లేదు తీసుకొని గొప్ప నువ్వు తీసుకో అంటాం, కానీ మ్యాక్సిమం మనకు అలా నచ్చుతుందా అక్క? నచ్చదు కదా, అవునా కదా? అంతే కదా అండి. మీ ఇంట్లో మీకు అక్కో చెల్లో ఉంది, మీ అక్కనో చెల్లినో పొగిడి మిమ్మల్ని అక్కడ డౌన్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? అలాంటిది సౌలు ఒక రాజు, అటువంటి రాజు, ఉన్నతమైన స్థితిలో ఉన్న రాజుని సౌలు వేవేలను జయించినట్లయితే దావీదు 10,000 మందిని జయిస్తున్నాడు. 1000 మందికి సౌలు, 10,000 మందికి దావీదు అని అంటే సౌలు కుళ్ళుకున్నాడు. సౌలుతో ఈర్ష్య వచ్చేసింది. నేను రాజునయ్యుండి నా కింద పనివాడు, నాతో పాటు యుద్ధానికి వచ్చే ఒక సైనికుడు, ఇలాంటి వాడికి అంత గొప్ప ఏంటి, అంత నేరేంటి అనుకుని దావీదుని సౌలు చంపాలనుకున్నాడు. అవకాశం ఎన్నోసార్లు వచ్చినప్పటికీ కూడా యోనాతాను ద్వారా దావీదు రక్షింపబడ్డాడు. ఆ
తర్వాత చివరిగా సౌలు నుండి దావీదును రక్షించిన కృతజ్ఞతగా దావీదు రాశాడు. ఈ కీర్తన ఏంటో మనము రేపు ధ్యానం చేసుకుందాం. సో మొత్తానికి దావీదు చరిత్ర అంటే మనం ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటంటే మన దేవుడైన మన ప్రభువుని మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ దానితో, పూర్ణ దీనితో ఎన్ని గడుపుకున్న వాటి అన్నిటితో కూడా మనం ఆయన్ని ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తన రాసిన దావీదు జీవితంలో నిందలు వచ్చినప్పటికీ, తృణీకరింపబడినప్పటికీ కూడా దావీదు దేవుడిని వెంబడిస్తూనే ఉన్నాడు. నీవు నేను కూడా నీతిగానే దేవుడిని వెంబడించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని దావీదుని ఎక్కడిగా రాజు వల్లే చేశాడు. అంతమంది శత్రువుల నుండి, సౌలు నుండి తన ప్రాణాన్ని కాపాడాడు. మనకి ఎన్ని కొరగాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఏ వచ్చినా సరే ఆయన మనల్ని రక్షించగలడు. ఒక్క విషయం దావీదు జీవితం ద్వారా, లేదంటే ఈ యొక్క ప్రసంగం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే మన జీవితంలో మనం ఒక్కటే కోరుకుంటాం. ఏంటని? నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు, నాకు శ్రమలు రాకూడదు, నేను అప్పుడు బారిన పడిపోకూడదు, నా బిజినెస్లో నేను లాస్ అయిపోకూడదు అని మనం కోరుకుంటాం. అవునా కాదు? ఖచ్చితంగా నేను ఆకలితో ఎప్పుడూ ఉండకూడదు, మనం అదే కోరుకుంటామా లేదా? మన జీవితంలో ఖచ్చితంగా ఎవరైనా, పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా సరే కష్టం అన్నది నాకు రాకూడదు అనేది కోరుకుంటాం. అయితే బైబిల్లో మనము చూసిన భక్తుల్లో దావీదైనా ఎవరైనా సరే కష్టం రాకూడదు అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. వాళ్ళు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను తప్పించావు దేవుడా, శత్రువులు నా మీదకి దండెత్తి వచ్చినప్పుడు నన్ను రక్షించావు, సౌలు నా ప్రాణం తీయాలనుకుంటున్నప్పుడు నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు. అంతేగాని సౌలు నా ప్రాణాన్ని తీయాలనుకుంటున్నాడు, తిరిగి సౌలు ప్రాణమే తీసే, శత్రువులు నా మీదకి వస్తున్నారు, తిరిగి శత్రువులు అసలు రాకుండా చేశాను ఎప్పుడు దావీదు ప్రార్థన చేయలేదు. కనుక మనము కూడా మన జీవితంలో ఏదైనా అపాయాన్ని సంభవించినట్లయితే, సంభవించింది ప్రభువా, అది సంభవించినప్పటికీ కూడా దానిలో నుండి నువ్వు నన్ను బయటికి తీసుకురాగలవు అన్న ధైర్యం మనం కలిగి ఉండాలి. సో ఉదాహరణ తీసుకున్న దావీదునే మనము పట్టుకుందాం. దావీదు లాంటి విశ్వాసం, దావీదు లాంటి ప్రార్థన జీవితం మనము కూడా నేర్చుకొని అందులో ఎంతవరకు శక్తిని మనం పొందుకోగలము, ఆ శక్తిని పొందుకొని ఇక్కడ నుండి అటు రీతిగా ప్రార్థన చేసి దావీదు గారు అనేక మంది శత్రువుల్ని, ఈ లోకాన్ని, ఈ యొక్క రోగాన్ని, ఈ వ్యాధుల్ని, వీటన్నిటిని కూడా మనము కూడా చేయాలి. దేవుడి కొద్దిమాటలు నేర్చుకుంటారు. ప్రార్థన చేసుకుందామండి. అని చూద్దాం. స్తోత్రములు ప్రభా, స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధాత్మ వయసు రాత్రికాల సమయంలో ఇటు రీతిగా అంటే ఈ యొక్క పిల్లలమైన అందరూ నీ సన్నిధానంలో కూడి నీకు నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి మరలా నేను స్వీకరిస్తున్నాను ప్రభా. కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా మా అందరితో మీరు ఉండాలని నమ్ముచున్నాం. ఎంతమంది రాలేకపోయారో వారిని దయచేసి క్షమించండి. రేపు కాలంలో వంటకు మరియు కార్యక్రమం జరగబోతున్న ఆరాధనలన్నింటిలో కూడా మీరు నడిపించండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని మీరు తీసుకుంటారు. నూతన ఆత్మని మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీకు దాసుల ప్రయాణంలో క్షేమాన్ని మీరు కలిగించండి, బలమును మీరు అనుగ్రహించండి. రాత్రంతే మాకు శుభ్రత కలిగించండి. ఎంతకాల సమయంలో ఎక్కడెక్కడ మీరు శుద్ధిపరచుకున్నారో ప్రతి స్థలంలో కూడా నిన్ను నీవు హెచ్చించుకున్నావు. దాన్ని ఎక్కడ కూడా నీకు ఆరాధనలు ఆగిపోకూడదు. ఎవరు కూడా ఉండిపోకూడదు. ప్రతి ఒక్కరిని కుటుంబానుసారంగా మీరు కోరుకునండి. మా సంఘంలో ఉన్న బలహీనలను లేవనెత్తండి, రోగులను స్వస్థపరచండి. గర్భఫలం కొరకు ఆశిస్తున్న వారికి గర్భఫలం తక్షణమే దయచేయండి ప్రభావ. మీరే తోడే నడిపించండి. సరిగ్గా నీకు విశ్వాసంలో లేని వారిని మీరు బలపరచండి ప్రభావ. కానీ వారితో మీరు ఉండండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకశక్తిని, తెలివిని, సమయాన్ని ప్రభావ సద్వినియోగం చేసే మనస్సుని మరి ముఖ్యంగా నీపై ఆధారపడి మీరు ప్రార్థించే మంచి హృదయాల వరకు దయచేయండి. దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామను కారణం చేసుకుంటూ దావీదు లాంటి మంచి ప్రార్థన అనుభవం మాకు దయచేయండి. క్రీస్తు పరిశుద్ధంలో ఈ యొక్క ప్రార్థనకి సమర్పించుకోవచ్చున్నాము తండ్రి. విశ్వ రక్తమే చేయండి, ప్రవేశ